హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సో ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన మూవీ ఆదిపురుష్. అయితే అటు డైరెక్టర్స్కి, ఇటు రైటర్స్కి, ఇటు ప్రభాస్కి భారీ నష్టం అయితే వాటిల్లింది. కానీ ఈ మూవీకి అనుకున్నట్టుగానే మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. పూజారులు స్పందిస్తున్నారు, సెలబ్రిటీ స్పందిస్తున్నారు, నార్మల్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు స్పందిస్తున్నారు. కానీ ఒక్కరు మాత్రం సైలెంట్గా ఉన్నారు. అట్లీస్ట్ ఏదో ఒకటి అయితే మాట్లాడుతున్నారు. రైటర్ని కొట్టడానికి వచ్చినప్పుడు, లేకపోతే డైరెక్టర్ని పొగిడినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే మాట్లాడుతున్నారు. హీరో ప్రభాస్ మాత్రం ఇప్పటి వరకు అసలు ఈ మూవీ గురించి ఎన్ని విషయాలు బయటకు వచ్చినా ఒక్క నోరు విప్పలేదు అసలు. దీని వెనకాల రీజన్ ఏమై ఉంటుంది? కుట్ర గురించి ఆయనకు తెలిసింది, నేను మోసపోయాను అని తెలిసింది. ఇన్ని సినిమాలు చేసి అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి బేసిక్గా ఇప్పుడు ఇందులో శ్రీరాముడిగా ఆయన రాజు క్యారెక్టర్ వేసిన, క్షత్రియపుత్రుడి క్యారెక్టర్ వేసినా సరే వాళ్ళ క్యాస్ట్ కూడా రాజులే. వాళ్ళు దర్ కింగ్స్, క్షత్రియులు. రాజులు అంటే వాళ్ళకి అంటే వాళ్ళ నాలెడ్జ్ డిఫరెంట్. అంటే రాజవంశీయులాగా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్షత్రియపుత్రులు రాజులు, ఓకేనా? అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడ కుట్ర కుతంత్రాలు ఉన్నా వెంటనే పసిగట్టేసి వాటికి దూరంగా ఉంటారు, వాటిని సాల్వ్ చేస్తారు. ఈ టైప్ ఉంటుంది, వీళ్ళ బ్లడ్లోనే ఉంటుంది అది. అలాంటి నేను ఎలా మోసపోయాను, అందుకే హీఈస్ నాట్ టాకింగ్ ఎనీవే. దేనికి మోసం? ఎక్కడ మోసపోయారు? ఏ విధంగా మోసపోయారు? ఫస్ట్ నెంబర్ 1 సార్, ఇట్లా బాహుబలి చూసాము. నెక్స్ట్ నేను పలానా తానాజీ డైరెక్టర్ని, పెద్ద సినిమా తీస్తున్నాను. ఎంత పెద్ద సినిమా అంటే అంత పెద్ద సినిమా. ఈ ప్రపంచంలో ఇంతకన్నా పెద్ద సినిమా ఇంకోటి లేదు, మీరు మాత్రమే చేయాలి, ఇది మీరు తప్ప ఇంకెవరు చేయలేరు, ఎందుకంటే మాకు మీరు తప్ప పాన్ ఇండియా స్టార్ ఎవరు లేరు. అంత పెద్ద బాహుబలి తీసుకు 5 ఏళ్ళు కష్టపడ్డారు. జస్ట్ 2 సంవత్సరాలు కష్టపడండి మా కోసం. మిమ్మల్ని అసలు ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తాం మేము. అప్పుడెప్పుడో రామాయణం పెద్ద పెద్ద మహామహులు చేశారు. దిగ్గజాలు లాంటి ఎన్టీఆర్ గారు చేసినటువంటి తర్వాత ఇంకెవరూ చేయాల. ఇప్పుడు మీరే అంటే ఆ బరువు మోయడానికి కూడా ఒక పాన్ ఇండియా లెవెల్ కటౌట్ కావాలి మాకు. మీరే ఆ ఒడ్డు పొడవుకి కూడా మాకు సరిపడా ఇది కావాలి. మీరే ఇంకేముంది చెప్పు. దాని తర్వాత సార్ దీన్ని ఎలాగో ప్లాన్ చేసేస్తున్నాం. బాలీవుడ్, హాలీవుడ్ అసలు ఎవడు దీన్ని ముట్టలేడు. మన టెక్నీషియన్స్ ఇక వీడు దానికి చేశాడు, వీడు దీనికి చేశాడు, వీడు దానికి చేశాడు, వీడు దీనికి చేశాడు. ఇంతమంది సార్, ఇది మ్యూజిక్, ఇది రైటర్, ఇది సీతగా ఈవెంట్ అనుకున్నాం. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ గారిని అనుకున్నాం. వీళ్ళని ఇంతమందిని పెట్టాను సార్. అసలు ఇక చూద్దాం అసలు ఎలా ఉంటుందో. ఇక రాబోయే తరాలన్నిటికీ రాముడు అంటే ఇప్పటి తరాల వాళ్ళకి ఎలాగైతే ఎన్టీ రామారావు ఉన్నాడో, రాబోయే తరాలందరికీ రాముడు అంటే ప్రభాసే సార్, ప్రభాస్ అంటేనే రాముడు సార్ అని చెప్పేశాడు. అబ్జర్వ్ చేస్తే హీరోయిన్, విలన్, తమ్ముడు వీళ్ళందరూ కూడా బాలీవుడ్ నుండి వచ్చిన డైరెక్టర్. ప్రభాస్ ఒకటే తెలుగు ఆయన. అవును, ఇది కావాలని చేశారనడంలో మరి ఇంకేంటి? ప్రభాస్ ఒకటి తెలుగు ఆయన. ఆయనకు కూడా అనిపించలేదేమో, ఎందుకంటే ఇండియా లెవెల్లో తీస్తున్నారు కాబట్టి వాళ్ళ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుంటారు, అందుకే తీస్తున్నారు. ఈ కుట్ర కారణం అంతా కూడా నువ్వు ఓం రావుత్ అనుకుంటున్నావా? మేబీ దెర్ ఈస్ ఎ ఛాన్స్, బికాస్ బాలీవుడ్ వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి. టీ సిరీస్ ప్రభాస్ గత 3 సినిమాలని టీ సిరీసే ప్రొడక్షన్లో జాయిన్ అయింది. సాహో, రాధేశ్యాము, ఇప్పుడు దీనికి కూడా టీ సిరీస్ జాయిన్ అయింది. టీ సిరీసే చేసింది, టీ సిరీసే కుట్ర పన్నింది. పాన్ ఇండియా లెవెల్లో మన బాలీవుడ్ స్టార్స్ ఉండాలి, ప్రభాస్ ఉండకూడదని కుట్ర పన్నింది టీ సిరీస్. ఇప్పుడు తెలిసింది గత 3 సినిమాలు టీ సిరీసే చేసింది. ఏం చేస్తారు తెలుసా వీళ్ళు? సాహో డైరెక్టర్ మన తెలుగోడే. మరి సుజిత్కి ఏం చేస్తాడంటే టెక్నీషియన్స్ అందరూ అక్కడ వాళ్ళు. ఓకే, అంత చండాలమైన పాటలు ఎక్కడైనా విన్నావా ఎప్పుడైనా? అంత పెద్ద సినిమా, అన్ని కోట్ల సినిమాలో ఇలాంటి పాటలు ఉండేది. చిన్న సినిమాలో పాటలే మనకి ఎంత బాగా రీచ్. ఇంతకు ముందు పాటలే ఎక్కువ ఫేమస్ అయ్యాయి, పాటలే దరిద్రం అసలు. అంత చండాలం కావాలని పాటలను పాటు చేశారు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎడిటర్లను కూడా, అంటే ఇప్పుడు హీరోలను అయితే కుట్ర చేయలేము కదా, బాగా తెలివిగా వ్యవహరిస్తారు. మరి ఏం చేయాలి? వీళ్ళని తొక్కేయాలంటే పాన్ ఇండియా నుంచి ఇప్పుడు ఎడిటర్లు ఎవడో ఉంటారు, టెక్నీషియన్లు, వాళ్ళు విఎఫ్ఎక్స్లు చేసే వాళ్ళు ఎవరో ఉంటారు. మన సినిమాకి చేయమని మనం ₹1 ఇచ్చి పెట్టుకుంటాం వాడిని. వీళ్ళు వెళ్ళి వాడిని కలుస్తారు. ఆ సినిమాని పాడు చేయి, నీకు 2 కోట్లు ఇస్తా అంటాడు. నువ్వేం చేస్తావు?
2 కోట్లే కదా. రెండు డబ్బే ప్రధానం కదా ఇప్పుడు. దట్స్ ఆల్ సార్. సో నాశనం చేస్తారు, కన్విన్స్ చేస్తారు సార్ ఇంతకంటే బాగా చేయలేము సార్, ఇది ఇట్లే ఉంటుంది, ఇది వేరు సార్, ఇది మీరు నమ్మేస్తారు వాళ్ళు కూడా. మేబీ ఎంతగానో చెప్తున్నారంటే ఏంటో మరి పరిస్థితి. ఆ రకంగా అది పాడు చేస్తారు, అన్నీ పాడు. ఆ పాడు కూడా ఎట్లా చేస్తారంటే ముందే పాడు చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, రిలీజ్ డేట్కి కొంచెము పోస్ట్పోన్ చేసి రిలీజ్ డేట్ వేసుకుంటారు. కరెక్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత షూట్ పార్ట్ అంతా అయిపోయింది, ఇదిగో సార్ మొదలు పెడుతున్నాం, మీరు ముందు అయితే షూట్ చేసుకొని మా దగ్గర రండి, మీ రిలీజ్ డేట్ లోపు పలానా డేట్కి మీకు ఇచ్చే బాధ్యత నాది. కరెక్ట్ ఎడ్జ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో ఈ పిచ్ అవుట్పుట్ తీసి మొహాన కొడతారు. నచ్చలేదన్నా కూడా డేట్ మార్చుకోలేరు, వాయిదా చేస్తే పరువు పోద్ది. రీషూట్ మొత్తం ఇదంతా వర్క్ మళ్ళీ చేయించాలనుకుంటే మళ్ళీ నాకు 3 నెలలు 4 నెలలు టైం పడుద్ది. మరి ఎట్లా, ఏంటి పరిస్థితి, వాట్ టు డూ? సో ఈ రకంగా వీళ్ళు ఏం చేశారంటే, కానీ ఆదిపురుష్కి ఏమైంది, వాళ్ళని మార్చేసి మళ్ళీ విఎఫ్ఎక్స్ వాళ్ళు కొత్త వాళ్ళని పెట్టేసి మొత్తం మార్చేశారు. మీరు ఫస్ట్ ట్రైలర్లో చూస్తే పైనుంచి ఒక దయ్యం వచ్చింది అని, అవి లేవు సినిమాలో, అవన్నీ తీసేశారు. సో అట్లా ఒక పార్ట్ అయితే అంటే మళ్ళీ చేశారు, మోడిఫై చేశారు, అందుకే పాపం 6 నెలలు పట్టింది. సరే టెక్నికల్ వైజ్గా అంటే కొద్దో గొప్ప మార్పులు చేయగలిగారు, అంటే వాళ్ళకి మించి. సినిమాని ఏం చేయగలరు, యాక్టింగ్ చేసిన రాముడిని ఏం చేయగలరు, సీతమ్మని ఏం చేయగలరు, రావణుడిని ఏం చేయగలరు, దే కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దెమ్. సో ఇంకా చచ్చినట్టు అది రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ పాపం ప్రభాస్కి ఆ లాస్ట్ మూమెంట్లో తెలిసేసరికి ఏం చేయలేక, అప్పటికి ఫ్యాన్స్ రాకపోతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. ఒక హీరోగా వాడు నన్ను పాడు చేసినా సరే, నా కెరీర్ నాశనం చేయాలని వీడు నన్ను చూస్తున్నాడు తెలుసు నాకు, అయినా సరే ఒక హీరోగా సినిమా ప్రమోషన్ చేయాల్సిన బాధ్యత నాది. ఇప్పుడు రాజులాగా ఆలోచించండి, వాళ్ళు రాజులు కదా, యాజ్ ఎ కింగ్, యాజ్ ఎ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇవే. వాడెన్న కుట్రలు పన్నని, నేనెందుకు వాడికి అన్యాయం చేయాలి? అందుకు ప్రమోషన్స్కి వచ్చి ప్రమోషన్ అంతా చేశాడు. తర్వాత నాకు అనవసరం, ఇంకా రిలీజ్ తర్వాత సినిమా రిలీజ్ అయిపోయింది, నా నెక్స్ట్ పనులు నాకు ఉంటాయి. టీ సిరీస్ కుట్ర అంటారా మీరు? టీ సిరీస్ దగ్గర ఉండి చేసింది, అండ్ ఓం రావుత్ వాళ్ళకి సహాయం చేశాడు. ఇన్ని కథలు పడ్డారు. ఎందుకంటే తెలుగులో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాప్ హీరో కాబట్టి ఆలోచిస్తే లాస్ట్ 3 మూవీస్తో కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్లీ అదే చూస్తున్నా. 3 నుంచి నేను ఫస్ట్ 3 సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యి, కావాలని చేశారు, ఎవరు చేశారు చాలా మంది అడుగుతున్నారు. ఐఎమ్ అనేబుల్ టు సీ ఎక్కడ లింక్ ఉంది 3 సినిమాలకి అంటే ఒకటే లింక్ కనబడింది, టీ సిరీస్. కానీ ఇన్ని వివాదాల్లో కూడా 500 కోట్లు తిరిగి వచ్చేసింది మొదటి 4 రోజుల్లోనే. ఇక అది ప్రభాస్ స్టామినా. అట్లా అంటే బాగున్నా బాగాలేకపోయినా 500 కోట్లు తెప్పించడం అనేది ప్రభాస్ స్టామినా. ఆయన కోసమే ఫ్యాన్స్ ఎలా ఉన్నా సరే మా ప్రభాస్ని చూడడానికి వెళ్ళారు. అంటే చాలా గ్యాప్ వచ్చింది బాహుబలి తర్వాత, ఆ సాహో ఏదో అయింది, రాజశ్యామ్ ఏదో అయింది, చూద్దాం ప్రభాస్ ఎలా ఉన్నాడు, ప్రభాస్ని చూడడానికి వెళ్ళారు. కాసేపు ఆయన చూశారు, వచ్చేసారు, సరిపోయింది. ఫ్యాన్స్ న్యాయం చేశారు. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ విషయం గురించి అయితే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఈ మూవీ గురించి. సో అంటే ఒక్క కోణం బయటకు రావట్లేదు, డిఫరెంట్ కోణాల నుండి చూస్తే డిఫరెంట్ రీజన్స్ అనిపిస్తున్నాయి కాబట్టి ఇదే పర్టిక్యులర్ రీజన్ అని కూడా మనం చెప్పలేము. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాటి ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.